నువ్వు నా ఎదురుగా ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ దర్శన్. బట్ నేను నీ లైఫ్లో లేనందుకు ఐఎమ్ అన్హ్యాపీ. దగ్గరగా ఉన్నా దూరంగానే ఫీల్ అవుతున్నాను. ఏంటి శరణ్య, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నానా అని చెక్ చేయడానికి వచ్చావా? ఎదుగో దర్శన్ ఫోటోని చూసుకుంటూ తనతో మాట్లాడుకుంటున్నాను. ఇంతలో నువ్వొచ్చి డిస్టర్బ్ చేశావు. ఏంటి అలా చూస్తున్నావు? సే సంథింగ్ శరణ్య. అరే రే, ఇది నేను గమనించనే లేదే. వెరీ గుడ్ శరణ్య, యూ హ్యావ్ టేకెన్ అ గుడ్ డెసిషన్. నేనేం నిర్ణయించుకున్నానని అనుకుంటున్నావు? నాతో యుద్ధం చేయలేక నీ ఓటమిని ఒప్పుకుని దర్శన్ జీవితం నుంచి తప్పుకుందామని అనుకుంటున్నావు. Am I right? అందుకేగా లగేజ్ సర్దుకుని వచ్చా. ఇక నుంచి నువ్వు పీస్ఫుల్ గా ఉండొచ్చు. హ్యాపీ జర్నీ శరణ్య, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా దర్శన్ని నాకు వదిలిపోతున్నందుకు. ఎందుకే విషయం తెలుసుకోకుండా వీధి కుక్కలా మోరుగుతున్నావు? ఏయ్ ఏయ్ మోయ్. అయితే నీ అజెండా వేరే ఉందన్నమాట. ఓకే, టెల్ మీ. ఇవి సరిపోతాయా? నువ్వు బయటికి వెళ్ళి ఒంటరిగా బ్రతకడానికా? సరిపోతాయి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అయితే ఇవి తీసుకుని బయటికి పో. వాట్? నీలాంటి ఫుట్పాత్ వాళ్ళు ఇలాంటి వాటి కోసమే కదా గొప్పింటి వాళ్ళను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ బతుకుతూ ఉంటారు.